దేవునికి ఇష్టడైన ఆమె ఎవరండి? దేవునికి ఇష్టడైన ఆమె ఎవరండి? మరి ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమ, ఆదికాండము 5వ అధ్యాయము 22వ వచనం నుంచి 24వ వచనం మనం ధ్యానించుకుందాం. హానోకు మోషేలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమార్తెలను కనెను. హానోకు హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు తీసుకొని పోయిన కనుక అతను లేకపోయి ప్రాణం చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, దయగలిగిన మా కృప, మీ అమూల్యమైన పాదములు పొందడానికి చెల్లిస్తూ ఉన్నాం నాయన. నీ వాక్యము బట్టలు బతులు బట్టి శృతి బట్టి నీ వాక్యం సాకల సపోర్టిది. మాతోనూ అందరితో మాట్లాడి వినగలమని సంతృప్తి జ్ఞానం పాప మనతో తెరవండి, మీరు మాట్లాడమని నైనా నీ దాసు కలవచ్చులో మరుగుపరిచి నీ దాసు వాటికి మీరు దూరంగా ఉండి పరిశుద్ధాత్మ ప్రతి మాటను అందించి మాతోనూ అందరితో మాట్లాడమని నైనా మీరు మాట్లాడితే ప్రభు మానవ జీవితాన్ని మార్చలే కనుక మీరు మాతోనూ అందరితో మీరు మాట్లాడి మా జీవితాలు మా తండ్రి సరిచేయండి. మా జీవితంతో మీరు మాట్లాడి నైనా మీరే మాతో ఉండి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి పొందుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. హల్లెలూయా. వాక్యాంశం ఏంటండి? దేవునికి ఇష్టడైన ఆమె ఎవరండి? ఆమె కదా. మరి ఆమెకు మొదశిలను కనిన తర్వాత ఎన్నేళ్ళండి? 300 ఏళ్ళు దేవుడితో నడుచుచు కుమార్తెలను కనెను. ఆమెకు దినములండి 365 ఏళ్ళు కదా. ఆమెకు దేవుడితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయిన కనుక అతడు లేకపోయాడు. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమ, ఇక్కడ పై 3 వచనాలు మనము జాగ్రత్తగా పరిశీలించి దేవుడితో నడిచిన వ్యక్తిని మనము చూస్తూ ఉన్నాం. ఆమెకు దేవుడికి ఏమై ఉన్నాడండి? ఇష్టడై ఉన్నాడు కదా. మరి దేవుడు ఆమెకు దేవుడితో నడిచాడు నడవలేదు కదా. మరి ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమ, ఎబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనం మనం గమనించినట్లయితే విశ్వాసం బట్టి ఆనోకు మరణం చూడకున్నట్లు చూడండి. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండనని సాక్ష్యము పొందెను కాగా అతడు కనబడలేదు. ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమ, ఈ వచనం జాగ్రత్తగా మనం పరిశీలిస్తే ఆనోకు దేవుడికి ఏమై ఉన్నాడండి? ఏమై ఉన్నాడు? ఇష్టడై ఉన్నాడు కదా. దేవుడితో ఆనోకు ఎంతో ఇష్టడై ఉన్నాడు. తర్వాత విశ్వాస వీరుడుగా మనకు కనిపిస్తుంది. దేవుడికి ఇష్టడై ఉన్నాడు, తర్వాత విశ్వాస వీరుడై ఉన్నాడు కదా. ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమ, ఈ లోకమైన బ్రతుకుతున్నప్పుడు 365 సంవత్సరాలు బ్రతికాడు. 360 సంవత్సరాల తర్వాత మొదశిలను కుమారుడు కళ్యాణం కదా. ఆయన పుట్టిన తర్వాత అప్పుడు పుట్టిన తర్వాత ఆలోపు దేవునికి ఇష్టమై ఉన్నాడు. ఆయన 300 సంవత్సరాలు దేవుడితో ఇష్టంగా, విశ్వాసంగా, నమ్మకంగా బ్రతికాడు. కాబట్టి దేవునికి ఇష్టడై ఉన్నాడు. దేవునికి ఇష్టడై ఉన్నాడంటే ఎలా ఉండాలి? దేవునితో మనము జీవిస్తున్నప్పుడు, దేవునితో మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు, విశ్వాసంగా మనం జీవిస్తున్నప్పుడు మన జీవితం ఎలా ఉండాలి? ఎలా జీవిస్తే దేవుడు మనకు ఇష్టపడతాడు? ఎలా ఉండాలి? మన ఇష్టపడిన బ్రతికి దేవుడు ఇష్టపడతారా? ఆడకు దేవుడికి ఇష్టంగా ఉన్నాడు అంటే ఆడకు దేవుడు భయభక్తులు కలిగి
విశ్వాసం కలిగి బ్రతుకుతున్నప్పుడే ఆ బ్రతుకును బట్టి దేవుడు ఆ డబ్బును ఇష్టపడ్డాడు. హల్లెలూయా. అవునా కాదు? అంటే ఆ డబ్బు జీవిస్తున్న జీవితాలు ఆ రోజుల్లో పాపము విస్తరించబడింది, భూమిలో పాపము నిండిపోయింది. ఆ పాపము జనం మధ్య ఆయన నివసిస్తూ ఉన్నప్పుడు ఆయన దేవునికి ఇష్టమై ఉన్నాడు. అవునా కాదు? ఈ లోకంలో జీవిస్తున్న మనం ఒక రాజులతో కానీ అధికారంతో కానీ మనం నడుచుకోవాలంటే ఎలా నడుచుకోవాలి చెప్పండి? చాలా జాగ్రత్తగా ఉండాలి. అవునా కాదు? అయితే మరి ప్రభుత్వ ప్రియమైన దేవుని యొక్క సంగమ ఆరోగ్య దేవుడితో నడుస్తూ ఉన్నప్పుడు ఆరోగ్యం ఎలా నడుచుకున్నాడు? మరి దేవుడికి ఎలా ఇష్టమయ్యాడు? అవునా కాదు? ఆరోగ్య జీవిస్తున్న జీవితంలో ఆయనగా ఈ లోకంలో పాపం విస్తరించబడింది, అపవిత్రత ఉంది, అపవిత్రమైన జనుల మధ్య ఉన్నాడు, పాపల మధ్య ఉన్నాడు. అయినప్పుడు కూడా ఆయనకు దేవునికి లోపలి ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు, దేవునికి ఇష్టమై ఉన్నాడు, సాక్ష్యం పొందుతున్నాడు. ఏం పొందుతున్నాడు? సాక్ష్యం పొందిన కనుక అతడు దేవుడికి దేవుడు అతన్ని కొనుక్కున్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని యొక్క సంగమా, ఈ మధ్య మనం జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉంటే ఆదాము నుండి ఎక్కడి నుంచి అంట? ఆదాము నుంచి ఆలోకు వరకు 7వ తరం. చూడండి, యూదా పత్రిక 14:15 వచ్చిన యూదా పత్రిక 14:15 వచ్చిన మనం ధ్యానించుకున్నట్లయితే ఆదాము మొదలుకొని 7వ ఆలోకు కూడా వీరి గూర్చి ప్రవచించిట ఇదిగో అందరికి తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలను అన్నిటిని గూర్చి భక్తిహీనులైన పాపులు తమకు విరోధముగా చేసిన కఠినమైన పాపములన్నిటిని గూర్చి వారిని ఒప్పించుటకును ప్రభువు పరిశుద్ధుల పరివారంతో వచ్చెను. హల్లెలూయా. ప్రభువుతో ప్రియమైన దేవుని యొక్క సంగమా, ఇక్కడ గమనించినట్లయితే ఆదాము మొదలుకొని 7వ ఆలోకు వీరిని గురించి ప్రచురించినట్లు ఇదిగో అందరికి తీర్పు తీర్చుటకు వారిలో భక్తిహీనంగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నింటిని గురించి. ఏ క్రియలన్నా? భక్తిహీన క్రియలు బట్టి కదా. ఆదాము మొదలుకొని ఆలోకు ఎన్ని తరాలన్నా? 7వ కదా. మరి దేవుడు మరి ఆలోకును మరి దేవుడు మరి ఈ లోకం జీవిస్తున్న విశ్వాసంగా జీవిస్తున్న వారి క్రియలు భక్తిహీనంగా జీవిస్తున్న వారి క్రియలు బట్టి అంట. ఏమిటంట? వారి క్రియలు వచ్చి భక్తిహీనమైన పాపులు తమకు విరోధంగా చెప్పిన కఠినమైన మాటల గురించి. ఏం మాటలంట? కఠినమైన మాటలు కదా. పరిశుద్ధంగా జీవించాలంటే చాలా కష్టం, దేవునికి ఇష్టంగా జీవించాలంటే చాలా కష్టం, చాలా కఠినంగా ఉంటుంది. అవునా కాదా? చాలా కఠినంగా ఉంటుంది. అందుకే కఠినమైన మాటలు బట్టి, అంటే మానవుని యొక్క భక్తిహీనతను బట్టి వారి యొక్క క్రియను బట్టి వారి మాటలను బట్టి దేవుడు వాళ్ళకి ఏమిస్తున్నాడట? భక్తిహీనుల పాపము తమ విరోధంగా చెప్పిన కఠినమైన మాటలను గురించి వారిని ఒప్పించుటకు ప్రభు తన వేలగా పరిశుద్ధ పరివారముతో వచ్చాను. దేనికి వస్తాడు దేవుడు? దేవుడు మరి ఆయన పరిశుద్ధుడైన దేవుడు కనుక కదా. మరి దేవుడు ఈ లోకంలో జీవిస్తున్న ప్రజలు వారి భక్తిహీనతను బట్టి, వారి భక్తిహీన క్రియలను బట్టి, వారి విశ్వాసాన్ని బట్టి దేవుడు కఠినంగా ఆ కఠినమైన మాటలను బట్టి దేవుడు ఏం చేయడానికి వస్తున్నాడట? వారిని ఒప్పించుటకును
ప్రభు తన వేల పరిశుద్ధుల పరివారంతో వచ్చినది. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమ, ఇక్కడ ఆనాకు దేవునితో విశ్వాసం కలిగి జీవించాడు, సాక్ష్యం కలిగి జీవించాడు కదా. అయితే మరి దేవుడు వారి యొక్క క్రియలను బట్టి, వారి యొక్క విశ్వాసాన్ని బట్టి, వారి యొక్క భక్తిని బట్టి, వారి యొక్క భక్తిహీనతను బట్టి, వారి క్రియలను బట్టి దేవుడు వాళ్ళు ఒప్పించడం కఠినమైన మాటలతో. ఏ మాటలంట? దేవుని మాటలు ఎలా ఉంటాయంటే కఠినంగా ఉంటాయి. అవునా? కఠినంగా. ఎందుకంటే దేవుని మాటలు బోధిస్తున్నప్పుడు, కఠినంగా ఉంటున్నప్పుడు చాలా మందికి దేవుని మాటలు ఇష్టపడరు. దేవుని మాటలు ఎటువంటి మాటలు ఇష్టపడతారంటే, దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు కూడా దీవిస్తాడు, దేవుడి ముందు రండి అని చెప్పితే అది నిజమైనది కాదు. దేవుడు ఆశీర్వదిస్తాడు, తప్పేం లేదు. కానీ దేవుని యొక్క మాటలు విశ్వాసం నీ బ్రతికినప్పుడు కదా, నీ క్రియలు, నీ భక్తిని బట్టి దేవుడు ఆశీర్వదిస్తాడు. అయితే ఇక్కడ ఆయనకు జీవితం మనం గమనించినట్లయితే, ఇక్కడ మన వచనంలో మనం గమనించినట్లయితే ఇక్కడ కనిపిస్తున్న 3 వచనాలు ఏమిటంటే, మొదటిది ఏంటి? దేవునితో నడిచిన వ్యక్తి. నంబర్ 1 ఏంటి? దేవునితో నడిచిన వ్యక్తి. రెండవది దేవునికి ఇష్టమైన వ్యక్తి. మూడవది మరణము చూడని వ్యక్తి. హల్లెలూయా. ఆదాము జీవితంలో 3 విషయాలు మనం ధ్యానించుకున్నట్లయితే, మొదటి ఏంటి? నంబర్ 1 దేవునితో నడిచిన వ్యక్తి. నంబర్ 2 దేవునికి ఇష్టమైన వ్యక్తి. నంబర్ 3 మరణము చూడని వ్యక్తి. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైన దేవుని యొక్క సంగమ, ఇక్కడ మనం గమనించినట్లయితే దేవునితో నడుచడం అంటే అది సాధారణమైన విషయం కాదు. అవునా కాదు? దేవునితో నడవడానికి సాధారణమైన విషయమా? అవునా కాదు? దేవునితో నడవాలంటే ఈరోజు కుటుంబంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, స్నేహితుల్లో కావచ్చు, ఎంతో భయంకరమైన పరిస్థితి. అవునా కాదు? పాపం చేస్తూ లోకం జీవిస్తున్న వాళ్ళు ఎవరు పట్టించుకోరు. ఎవరు పట్టించుకుంటారా? ఇష్టానుసారం జీవిస్తే ఎవరు పట్టించుకోవడంతో ఎవరు మాట్లాడరు. అవునా కాదు? ఎప్పుడైతే నీతిగా బ్రతకడానికి, దేవునికి ఇష్టంగా బ్రతకాలని నువ్వు తీర్మానం చేసుకుంటూ ఉన్నప్పుడు కదా, దేవుడితో నేను నడుచుకోవాలని అనుకుని నేను తీర్మానం చేసుకుంటూ ఉన్నప్పుడు ఆ తీర్మానానికి చాలా మంది అడ్డుపరుస్తూ ఉంటారు. అవునా కాదు? దేవుడితో నడవడం అంటే అంత సాధారణమైనది కాదు. అవునా కాదు? దేవుడితో నడవాలంటే ఎన్నో ఆటంకులు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అవమానాలు, వాటన్నిటిని కూడా జయించి దేవుడితో నడవడానికి మనము సిద్ధపడి ఉంటాం. వాటిని జయించకపోతే మన దేవుడితో నడవలేము. అయితే ఆరోగ్య జీవితంలో కూడా ఎన్నో దేవుడితో నడవాలంటే సాధ్యమైన విషయం కాదు. అయితే ఆరోగ్య వాటన్నింటిని కూడా జయించలేదు. స్నేహితుతో ఏలా దేవుడు దేవుడి సన్నిధికి వెళ్తున్నాం, ప్రార్థిస్తున్నామంటే ఫ్రెండ్స్ కావచ్చు, బంధువులు కావచ్చు కదా, సమాజం కావచ్చు, ఏమంటారు? ఎప్పుడు చూసినా ప్రార్థన మందిరం అంటాం కదా. ఎప్పుడు చూసినా దేవుడి సన్నిధికి వెళ్ళాలంటాం, బైబిల్ చేయాలంటాం, ప్రార్థన చేయాలంటాం అంటే ఏమైనా చేస్తారని చేయాల. అయితే ఈ యొక్క ఆరోగ్యం నడుచుకుంటున్న కాలంలో మరి సమాజము, మరి ప్రపంచం ఏమైంది? అక్కడ పాపం నిండి ఉన్నప్పుడు ఆ పాపాన్ని జయించుకుంటూ దేవుని సన్నిధికి వచ్చాడు, దేవుడితో నడుచుకోవడానికి ఇష్టపడ్డాడు. హల్లెలూయా. అవునా కాదు? అందుకే మరి రాజులు గారిని మరి వాళ్ళందరినీ కూడా రాజుగా నడవాలన్నా, లోకంలో నడవాలన్నా, అధికారులతో నడవాలన్నా చాలా కష్టం. అయితే వాటన్నిటికంటే రాజులతో కానీ నాయకులతో కానీ ఎలాగైనా నడుచుకోవచ్చు, కానీ ట్రోల్ చేసి నడవచ్చేమో కానీ అయితే దేవుడితో నడవాలంటే చాలా కష్టం. అవునా కాదు? అయితే భయంకరమైన ప్రజల మధ్య ఆయన జీవిస్తున్నప్పుడు ఆ భయంకరమైన ప్రజల మధ్యలో ఆనందంతో జీవిస్తున్న జీవితానికి మరి దేవుడికి ఆయన ఇష్టంగా బ్రతకడానికి నిర్ణయించుకున్నాడు. ఎవరు ఇష్టంగా బ్రతకగలరు? మనం జీవిస్తున్న జీవితం ఎవరికి ఇష్టమై ఉండాలి? భార్య భర్తకు, భర్త భార్యకి ఇష్టంగా ఉన్నప్పుడే ఆ కుటుంబాల సంసారం సుఖ సంతోషంగా ఉంటారు. మరి పిల్లలు తల్లిదండ్రులకు లోబడి, తల్లిదండ్రులకు ఇష్టపడినప్పుడు, ఇష్టాన్ని జీవించినప్పుడు తల్లిదండ్రులకు ప్రేమిస్తారు. అవునే కాదు? అయితే మనం జీవించే జీవితం ఎవరికి ఇష్టంగా ఉండాలి? లోకంలో ఉన్న వారికి ఇష్టంగా ఉండాలా? స్నేహితులకు ఇష్టంగా ఉండాలా? లేకపోతే ఎవరికి ఇష్టంగా బ్రతకగలమా? మనం బ్రతికే బ్రతుకు ఎవరికి ఇష్టంగా ఉండాలి? దేవునికా, లోకానికే? దేవుడు
దేవుడు ఇష్టపడితే నీ జీవితం ఎలా ఉంటుందో చెప్పండి. అవునా కాదు? ఒక మనిషితో మనం స్నేహం చేస్తూ ఉన్నప్పుడు, ఒక మనిషితో మనము ప్రతి మాటకు ఇష్టాంతరం మనం జీవిస్తూ ఉంటే ఆ మనిషి మనం ఎలా ప్రేమిస్తాడు చెప్పండి? ప్రేమిస్తాడు, ప్రేమించాలి. అయితే దేవుడికి ఇష్టంగా మనం నడుచుకుంటే మన దేవుడు ఏం చేస్తాడు? హల్లెలూయా. అవునా కాదు? మరి బ్రతికే బ్రతుకు, మన జీవితము మనుషులకు కాదు ఇష్టపడాల్సింది. మనసు చూసి మనం బ్రతుకోవాల్సిన అవసరం లేదు. ఎవరు నవ్వు పొందాలి, ఎవరు చూడాలి, ఎవరు ఇష్టపడాలి? దేవుడితో మనం ఎప్పుడైతే నడుచుకుంటామో అప్పుడు దేవుడు మనం చూసి ఇష్టపడతాడు. హల్లెలూయా. అవునా? నీ భక్తిని చూసి, నీ విశ్వాసాన్ని చూసి, నీ జీవితాన్ని చూసి దేవుడు ఇష్టపడాలి. ఎవరు ఇష్టపడాలి? ఎప్పుడైతే కుటుంబంలో మరి తన పిల్లలు చదువుతున్నప్పుడు కానీ మంచి మార్గంలో మంచి ర్యాంక్ చదువుతున్నప్పుడు తల్లిదండ్రులు ఇష్టపడతారు. సంతోషిస్తారా? సంతోషించరా? హల్లెలూయా. మరి మనకు మనం దేవునికి ఇష్టంగా జీవించాలంటే ఎలా జీవించాలి, ఎలా నడుచుకోవాలి? లోకంలో చూస్తే పాపాన్ని జయించాలి కదా, స్నేహితులను జయించాలి, మరి బంధువులను జయించాలి. హల్లెలూయా. వాటన్నింటిని జయించుకున్నాడు. అందుకే ఆదోకు మరి వాటన్నింటిని జయించి దేవుడితో నడుచుకోవడానికి ఇష్టపడ్డాడు. అందుకే దేవుడికి ఇష్టమయ్యాడు. హల్లెలూయా. మొదటి దేవుడితో నడిచిన వ్యక్తి. హల్లెలూయా. కాబట్టి ప్రభువుతో ప్రియమైన దేవుని యొక్క సంగమా. అందుకే దేవుడు ఆదోకును ఏం చేశాడు చూడండి. అదే 5:22 చదవండి. ఆదోకు మొదటి శిలను కట్టిన తర్వాత 307 దేవుడు నడిచిన తర్వాత 365 ఏళ్ళు దేవుడు నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకుని పోయిన కనుక అతను దేవుడు. హల్లెలూయా. దేవుడితో ఎన్ని సంవత్సరాలు నడిచాడండి? ఎన్ని సంవత్సరాలు? 300 ఏళ్ళు దేవుడితో ఆదోకు నడుచుకోవడం చిన్న విషయమా? చాలా మంది బ్రతుకుంటే మనం ఎన్ని సంవత్సరాలు బ్రతుకుంటాం? అధికంగా దేవుడు ఆశీర్వదిస్తే 80 సంవత్సరాలు కదా, 70 సంవత్సరాలు లేకపోతే 80 సంవత్సరాలు దేవుని ఆశీర్వాదం ఉంటేనే. ఈ రోజుల్లో దేవుని ఆశీర్వాదం లేకుండా ఉంది. ఎంతో మంది ఎవరెవరైనా చనిపోతూ ఉన్నారు. అవునా కాదు? అయితే దేవుడితో నడవాలంటే 300 ఏళ్ళు అంటే దేవుని వదలకుండా దేవునికి ఇష్టంగా దేవుని యొక్క మాటకు లోబడి జీవించిన వ్యక్తి, దేవుని యొక్క మాటకు లోబడి దేవుడితో నడిచిన వ్యక్తి అయినా. మనం బాప్తిసం పొందుకొని రక్షణ పొందుకొని ఎన్ని సంవత్సరాలు దేవుడితో నడుస్తూ ఉన్నాం, ఎన్ని సంవత్సరాలు దేవుడితో సహవాసం చేస్తూ ఉన్నాం అంటే మన జీవితం ఎన్ని ఉన్నా దేవుని కంటే విలువైన ప్రపంచం లేదు. ఏది ఉన్నా కూడా దేవుని కంటే విలువైనది, ముఖ్యమైనది ఏది కాదు. ఒక పెళ్లి కావచ్చు, ఒక కుటుంబం గృహప్రవేశం కావచ్చు, ఇల్లు కట్టుకోవాలి ఉండొచ్చు, సంపాదించడం ఉండొచ్చు, కానీ వాటన్నిటి కంటే విలువైనది దేవునితో నువ్వు నడవాలి. దేవుడితో నువ్వు ఎప్పుడైతే నడుచుకుంటావో అప్పుడే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అందుకే ఆదోకు 300 ఏళ్ళు దేవుడితో నడిచిన వ్యక్తి అయినా. ఎన్ని ఏళ్ళు? 300 ఏళ్ళు. నేను 30 సంవత్సరాలు దేవుడి పని సరిగ్గా రాను. అవునా? ప్రభుత్వ ప్రియమైన దేవుడి యొక్క సంగమా, దేవుడికి ఇష్టంగా బ్రతకాలని 30 సంవత్సరాలు దేవుడికి ఇష్టంగా బ్రతకడం తెలియదు. అవునా? అయితే దేవుడికి ఇష్టంగా బ్రతికాడు ఆదోకు. అందుకే దేవుడితో నడిచిన వ్యక్తిగా ఉండాలి. దేవుడితో నడవాలంటే దేవుని మాటకు లోబడాలి, దేవుని యొక్క ఆజ్ఞకు లోబడాలి, దేవుని యొక్క వాక్యానికి విధేయత కలిగి జీవించాలి. అప్పుడు జీవించినప్పుడే ఆ యొక్క జీవితాన్ని బట్టి ఆలోచన దేవుడితో నడిచారు. అందుకే దేవుడు ఆలోచనతో విధేయత ఉంది, లోబడడం జీవితం ఉంది, సాక్ష్యం కలిగి బ్రతికే బ్రతుకు. ఈరోజు దేవుడు నమ్ముకున్న ఎంతమంది దేవుని కొరకు సాక్ష్యం బ్రతికే ఎంతమంది? నీకు సమాజం కావచ్చు, నీ చుట్టుపక్కల కావచ్చు, నీ బంధువులు కావచ్చు, నీ స్నేహితులు కావచ్చు, ప్రతి నీలా బ్రతకని దేవుని నమ్ముకుని దేవుని యొక్క బిడ్డగా, దేవుని కుమారుగా బ్రతుకుతామని చెప్పి సాక్ష్యం కలిగి సాక్ష్యం పొందుకొని జీవిస్తున్నావా? మందిరానికి వచ్చిన భక్తి కదా, మందిరానికి వచ్చినప్పుడు విశ్వాసంగా బ్రతుకుతాం. మందిరం నుంచి బయటకు పోయిన తర్వాత ఎలా ఉంటాం? ఎవరు చెప్తే వాళ్ళు మాట్లాడారు కదా.
ఎవరి జీవిస్తున్నావు? ఎవరి సాక్షిగా బ్రతుకుతున్నావు? ఎలా బ్రతుకుతున్నావు? అందుకే ఆజ్ఞకు దేవునికి ఇష్టమైన హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమ అదే భక్తి మరి దేవుడు ఏం చేశాడు? ఆ 3 ఆనంద తర్వాత ఆనంద అదే భక్తి మొదటిశిల మనవుడు ఎవరండి? నోవా. ఎవరండి? నోవా కదా. నోవా గారికి దాని గురించి బైబిల్లో చెప్తుంది ఏమిటంటే, చూడండి ఆదికాండం 6:9 మనం గమనించినట్లయితే, నోవా వంశం అనేది ఏది? నీతిపరుడు తన తరములలో నిందారహితుడనై ఉండెను. ఏమైనా నిందారహితుడై ఉండెను. కూడా నడిచినవాడు కూడా నడిచిన ఎవరండి? నోవా కూడా దేవుడు నడిచాడు. నోవా నడుస్తున్నప్పుడు దేవుడితో నోవా నిందారహితుడై ఉన్నాడు. నింద లేనివాడు, మచ్చ లేనివాడు కదా. ఎవరు నిందలు కూడా పొందలేని వ్యక్తి నోవా కూడా దేవుడితో ఇష్టమైన వాడిగా నడుచుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. మరియు ప్రభు నమ్ముకొని బాప్తిసం తీసుకుని రక్షణ పొందుకుంటున్నాడు. నిన్ను ఎంతమందిని నిందలేకుండా దేవుడితో సావాసం చేస్తున్నప్పుడు, దేవుని మందిరానికి వస్తున్నప్పుడు నీకు నింద లేకుండా బ్రతుకుతున్నావా? దేవుడికి ఇష్టమైన దేవుడితో నడుచుకుంటున్నావా? ఒక్కసారి పరిశీలిస్తున్నా. హల్లెలూయా. అందుకే నోవా గారు ఏం చేశాడు? అతని పిల్లలకు నేర్పించాలని చెప్పి ప్రయత్నం చేశారు, కానీ నోవా పిల్లలు నేర్చుకోలేకపోయారు. నేర్చుకున్నారా? నేర్చుకోలేదు. నోవా తర్వాత అబ్రహాము నేర్చుకున్నారు. అబ్రహాము నేర్చుకున్నాడు. మరి నోవా బ్రతుకున్న కాలంలో 53 సంవత్సరంలో అబ్రహాము ఉన్నప్పుడు అబ్రహాము నోవాకు మరి దేవుడు నడవడానికి నోవా యొక్క ఆర్డర్ అంటే ఆ యొక్క నోవా ఏదైతే అనుసరించి నడుచుకున్నాడు, అబ్రహాము కూడా దేవుడు ఇష్టమైన ప్రయత్నం చేశాడు. హల్లెలూయా. ఆదికాండం 24వ అధ్యాయంలో అబ్రహాము 40 రోజులు అబ్రహాము నడుచుకున్నాడు. మరి అదే విధంగా అదే సావాసం 11వ అధ్యాయంలో అబ్రహాము నడుచుకున్నాడు. మరి ఇషాకు కూడా 24వ అధ్యాయం 40 రోజులు ఇషాకు నడుచుకున్నాడు. యాకోబు కూడా అదే 48వ అధ్యాయము 15వ వచనంలో కూడా అబ్రహాము తర్వాత ఇషాకు నడుచుకున్నాడు. ఇషాకు నడుచుకున్న తర్వాత యాకోబు నడుచుకున్నాడు దేవుడితో. హల్లెలూయా. దేవునికి ఇష్టంగా బ్రతికాడు, దేవునికి లోబడ్డాడు, దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించాడు. అదే విధంగా ఇక మనం గమనించినట్లయితే ఏలియా గారు కూడా దేవుడితో నడిచాడండి. ఏలియా కదా. మరి ఆరోగ్య తర్వాత ఏం నడుచుకున్నాడు? మోతిశీల తర్వాత మనముడు ఎవరు? నోవా నడుచుకున్నాడు. నోవా తర్వాత ఎవరు నడుచుకున్నారు? నోవా పిల్లలు దేవుడితో నడవడానికి ఇష్టపడలేదు, కానీ దేవుని యొక్క వాక్యానికి లోబడలేదు, కానీ దేవుని ఎంతో విధేయతగా జీవించడానికి నడుచుకోవడానికి ఇష్టపడలేదు. కానీ మరి నోవా తర్వాత అబ్రహాము నేర్చుకున్నారు, అబ్రహాము నడుచుకున్నాడు. అబ్రహాము తర్వాత మరి పిల్లలకు కుమారుడైన ఇషాకు నేర్పించాడు. ఇషాకు తర్వాత యాకోబు దేవుడితో నడుచుకున్నాడు. హల్లెలూయా. ఈ రోజు నీ బ్రతుకుతున్న దేవుడు నమ్ముకున్న తర్వాత నీ తర్వాత నీ పిల్లలు నడుచుకుంటున్నారా? నీ తర్వాత దేవుడు మీ పిల్లలు నేను దేవుడి మాట నీ తర్వాత పిల్లలు నేర్పిస్తున్నావా? దేవుడితో ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, ఎలా ఉండాలి అని తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిన్ను బట్టి నీ పిల్లలు నేర్చుకోరా? నేర్చుకోరా? నువ్వు అబద్ధాలు చెప్తే నీ పిల్లలు కూడా అబద్ధాలే చెప్తారు. నీ సాకులు చెప్తే నీ పిల్లలు కూడా సాకులే చెప్తారు. అలాగా చిన్న పిల్లలకు మనం ఎప్పుడైతే ఏదైతే దేవుడు నడుచు నేర్పిస్తే అది భయవంతులు కలిగి వాళ్ళు పెద్దగైన తర్వాత కూడా అలాగే నడవడానికి ఇష్టపడతారు. మరి నీ తల్లిదండ్రులు అయినప్పుడు నీవే నేర్చుకోకపోతే, దేవుని యొక్క మాటలు నీవే పడకపోతే నీ తర్వాత పిల్లలు నేర్చుకుంటారా? నేర్చుకోలేదు. అవునా? దాన్ని నేర్చుకోవాలంటే నీ ముందు నడుచుకోవాలి. నీతిగా, యథార్థంగా, భయభక్తులు కలిగి, సాక్ష్యం కలిగి నువ్వు ఎప్పుడైతే బ్రతకడం నేర్చుకుంటావో నిన్ను బట్టి నీ పిల్లలు కూడా నేర్చుకుంటారు. ఇప్పుడు దానిలో ఉన్నారు. వాళ్ళ నాయన చిన్నప్పటి నుంచి మందిరానికి వస్తున్నారు కాబట్టి వాళ్ళ నాయన రాడు కదా. వాళ్ళ నాయన రాకపోతే వాడు ఏమంటాడు?
మందిరం లేకపోతే వాళ్ళ నాయకు వాడేంట్లో బుద్ధి చెప్తారు. బుద్ధి తండ్రి కొడుకు చెప్పాలా, కొడుకు బుద్ధి చెప్తారు. బుద్ధి చెప్పాలి, ఎవరు చెప్పాలి? ఎందుకంటే చిన్నప్పటి నుంచి మందిరానికి రావడం ప్రయత్నం ఎప్పుడైతే ప్రారంభిస్తారో ఆ ప్రారంభించినప్పుడు మరి తండ్రి చేసిన సాగుతున్నప్పుడు నాలుగు చర్చకు రావాలని చెప్పి వాడు తండ్రిని తిట్టాడు, గతిస్తాడు, గతించాడు. ఎందుకు? వాడు చిన్నప్పటి నుండి మందిరం రావడానికి ప్రారంభించాడు కాబట్టి, దేవుని సన్నిధికి రావడానికి ప్రారంభించాడు కాబట్టి వాడు దేవుడు అంటే దేవుడి మందిరం అంటే ఏంటో మనకి అర్థమవుతుంది. ఈరోజు అందుకే మనల్ని చూసి ఎవరు నేర్చుకోవాలి? నిన్ను చూసి నిన్ను బట్టి ఎవరు నేర్చుకోవాలి? దేవుని యొక్క ఎవరు నేర్చుకోవాలి? హల్లెలూయా. అందుకే అబ్రాహాం తర్వాత ఇషాక్ తర్వాత యాకోబు నేర్చుకున్నాడు. మరి ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, అందుకే 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం 3వ వచనంలో మనం గమనించినట్లయితే ఏలియా గారు కూడా ఎలీషా గారు కూడా 2వ రాజుల గ్రంథము మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 3వ వచనం, మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయం 3వ వచనం. ఎలీషా గారు కాపురస్తుల సంబంధిలో నా మాట ప్రకారం కాక ఈ సంవత్సరంలో మంచి వర్షం పడదని ప్రకటించాను. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, ఇక్కడ మనం గమనించినట్లయితే మరి అబ్రాహాము తర్వాత నోవా తర్వాత అబ్రాహాము తర్వాత ఇషాకు తర్వాత యాకోబు వచ్చారు. అయితే దేవుని సన్నిధిలో ఎవరు ఇచ్చారట? ఏలియా ఇచ్చారట. ఏలియా ఇచ్చుకొని ఏం చెప్తున్నాడు అక్కడ? ఏలియా గారు అదే సంవత్సరాలు అంతగా ఇలాగూ కాపురస్తుల సంబంధి కాపుర ఇరుదులైన ఏలియా అహాబులకు వచ్చి ఎవరిని సన్నిధిలో నిలిచి ఉన్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమ, ఏలియా గారు దేవుని యొక్క జోగులైన దేవుని యొక్క సన్నిధిలో నిలబడి అద్భుతాలను చేశారు. మన జీవితంలో ఏది కార్యాలు జరగాలన్నా, ఏది అద్భుతాలను చూడాలన్నా జీవగలిగిన దేవుని యొక్క సన్నిధిలో నిలబడాలి. ఎక్కడ నిలబడాలి? జీవగలిగిన దేవుని యొక్క సన్నిధిలో ఎప్పుడైతే మనం నిలబడగలుగుతామో అప్పుడు మనం ఏలిషాగా మనం చెప్పగలుగుతాం. ఏమంటున్నా? నేను ఎవరిని సన్నిధిలో జీవగలిగిన దేవుని యొక్క నా మాట ప్రకారం కాక. ఏ ప్రకారం అంట? ఆయన మాట ఏదైతే పలుకుతాడో ఆ పలికిన మాట అది ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు. ఎప్పుడు నెరవేరుస్తాడంటే నీ జీవితము దేవుడితో నడుచుకుంటున్నప్పుడు, నీ ప్రవర్తన, నీ విశ్వాసము, నీ భక్తి నువ్వు ఎప్పుడైతే దేవుడితో నడుచుకున్న తర్వాత దేవుడి పలికే ప్రతి మాట దేవుడు నెరవేరుస్తాడు. హల్లెలూయా. అందుకే మరి ఏలియా ఏమన్నాడు? యెహోవా జీవం కలిగిన దేవుని యొక్క సన్నిధిలో ఇశ్రాయేలు దేవుడేగా యెహోవా తోడుగా చెప్తున్నాడు. ఏమని చెప్పాడు ఆయన? మంచు కురవదు, వర్షాలు కురవదు. ఆయన పలికినప్పుడు 3వ సంవత్సరం వర్షం ఆగిపోయింది. ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు వర్షం ఆగిపోయాయి. ఎందుకంటే ఎప్పుడైతే దేవునితో నిలుచుకొని దేవునితో నడుచుకుంటే, దేవునితో మనం జీవిస్తున్నప్పుడు మన నోటిని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఆశీర్వదించు. పలికినప్పుడు ప్రతి మాట దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. హల్లెలూయా. అందుకే ఎలీషా కూడా దేవుని సన్నిధిలో నిలబడ్డాడు, దేవునితో నడుచుకున్నాడు. కాబట్టి ఆయన మాటను దేవుడు ఆశీర్వదించాడు, ఆయన నోటిని దేవుడు ఆశీర్వదించాడు. మనం ఎప్పుడైతే దేవుడితో నడుచుకోవడానికి ఇష్టపడినప్పుడే మనం ఏదైతే చేయడానికి ప్రారంభిస్తామో అప్పుడు ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు. హల్లెలూయా. అదే 8వ అధ్యాయం 18వ అధ్యాయం మొదటి రాజు 18వ అధ్యాయం నేను జీవం కలిగిన దేవుని యొక్క సన్నిధిలో నిలబడి నేను మాట్లాడుచున్నాను. దేవుని యొక్క సంగమా, మనం ఎప్పుడైతే దేవునితో నడుచుకున్నప్పుడు, దేవుని వెంబడిస్తూ ఉన్నప్పుడు, దేవుడితో విశ్వాసం ఉన్నప్పుడు, దేవుడితో బయట జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు మనం ఏం చేస్తాడు?
మనకు తోడుగా ఉంటాడు. మనకు తోడుగా ఉన్న దేవుడు ఆయనతో నడుచుకుంటే మన నోటితో పలికే ప్రతి మాటను కూడా దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. మీరు దేవుడితో నడుచుకోకుండా, దేవుడితో ఇష్టాలను బ్రతకకుండా, ఇష్టమైన బ్రతికితే నీ కార్యం దేవుడు నెరవేరుస్తాడా? నెరవేర్చలేదు. అవునా కాదు? అందుకే మరి ఏలియా గారు దేవుడితో నడుచుకుంటాడు, నిలబడ్డాడు కాబట్టి దేవుడు ఏలియాను ఆశీర్వదించాడు. హల్లెలూయా. 2వ గ్రంథం కూడా మరి 14 వచనం కూడా 5వ అధ్యాయం 16 వచనంలో కూడా దేవుడు అక్కడ ఏలియా ఉన్నట్టే దేవుని యొక్క సన్నిధిలో నిలిచునని చెప్పి ఆయన ఏలియా గారు మాట్లాడుతున్నారు. మరి ప్రభుత్వ ప్రియమైన దేవుని యొక్క సంఘం సమయం ముందుకు పెడతారు. కాబట్టి 2వ విషయానికి వెళితే 2వ మాట ఏంటి? రెండవది దేవునికి ఇష్టడైన వ్యక్తి. మొదటిది దేవునితో నడిచిన వ్యక్తి. రెండవది దేవునికి ఇష్టమైన వ్యక్తి. చూడండి, ఎబ్రాయ రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం, అతడు కొనుక్కోవడక మునుపు. ఎబ్రాయ రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం, విశ్వాసమును బట్టి అతడు కొనుక్కోవడము దేవునికి ఇష్టడైన సాక్ష్యము పొందెను. దేవునికి ఏమైనాడంట? ఇష్టడై ఉన్నాడు కదా. అందుకే దేవునికి ఇష్టడైన వ్యక్తి మొదటి దేవునితో నడిచే వ్యక్తి, రెండవది దేవునికి ఇష్టడైన వ్యక్తి. అంటే అతడు కొనుక్కోబడకు మునుపు, ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు, భూమి మీద బ్రతుకుతున్నప్పుడు దేవునికి ఆరోగ్యమైన ఇష్టడయ్యాడు కదా. అతడు కొనుక్కోబడుకు దేవునికి ఇష్టమై ఉండేను, సాక్ష్యము పొందేను. దేవునికి ఇష్టమై ఉండాలంటే ఎలా ఉండాలి? మనం ఆలోచన, నేను ఎలా జీవిస్తే దేవునికి ఇష్టమై ఉంటాను కదా. నేను అనుకోవచ్చు, నేను ఎవరితో కాదు, మనుషులతో కాదు, దేవునికి ఇష్టమై ఉండాలి అని నీవు ఆలోచిస్తున్న ఆలోచన దేవునికి ఇష్టమై ఉండాలంటే ఎలా ఉండాలి? దేవునికి ఇష్టంగా మనం ఉండాలి అంటే ఎలా ఉండాలి? చూడండి, అదే ఆలోచనలో ఉంటుంది అక్కడ. ఎలా ఉండాలి? విశ్వాసం లేకుండా దేవునికి ఎవరు కూడా ఇష్టడై ఉండాలి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవునికి ఇష్టంగా ఉండాలంటే ఎలా ఉండాలి? విశ్వాసం కలిగిన వారిగా ఉండాలి. ఎలా ఉండాలి? నీ జీవిస్తున్న జీవితం నీవు కూడా దేవునికి ఇష్టంగా నేను బ్రతకాలంటే ఒకరి విశ్వాసం కలిగి బ్రతకాలి. ఏమై ఉండాలి? విశ్వాసంగా ఉన్నప్పుడే, నీ విశ్వాసం కలిగి బ్రతికినప్పుడే దేవునికి ఇష్టంగా ఉండాలి. దేవుని విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టంగా ఉండాలి. అందుకే ప్రభునంద ప్రియమైన దేవుని యొక్క సంగమా, మన జీవితానికి మనం ఎలా ఉండాలంట? విశ్వాసం కలిగి ఉండాలి, నమ్మకంగా ఉండాలి. ఎన్ని మన శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఇరుకులు వచ్చినా, రోగం వచ్చినా మనం దేవుని సన్నిధిని మనం ఎప్పుడు వదలకూడదు. సాక్షి చెప్పేవారిగా ఉండకూడదు. ఎలా ఉండాలంట? దేవునికి ఇష్టమై ఉండాలి, దేవునికి విశ్వాసం కలిగి నువ్వు బ్రతకాలి. నువ్వు బ్రతికినప్పుడే ఆరోగ్య దేవుడు ఏ విధంగా ఇష్టంగా దేవుడితో నడిచాడు, నేను కూడా దేవుడు ఇష్టంగా ఉంటాను. మరి దేవునికి ఇష్టంగా నువ్వు ఉంటానంటే, నువ్వు దేవుని నమ్మకంగా నువ్వు బ్రతికినప్పుడే, విశ్వాసం కలిగి బ్రతికినప్పుడే నువ్వు ఎవరికి ఇష్టమై ఉంటావు? దేవునికి ఇష్టమై. విశ్వాసం లేకుండా బ్రతకతే దేవునికి ఇష్టమై ఉండాలి. హల్లెలూయా. అవునక దేవుడు ఇష్టపడాలి. ఎవరు ఇష్టపడాలి? చాలా మంది పెళ్లి చూపించడానికి అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ వాళ్ళు ఇష్టపడితేనే పెళ్లి చేస్తారు. అవునక అబ్బాయి అబ్బాయికి ఇష్టపడాలి, అబ్బాయి అబ్బాయికి ఇష్టపడాలి. అప్పుడు ఇష్టం లేకపోతే వాళ్ళు ఇద్దరు జరుగుతుందా? ఒకవేళ ఇష్టం లేకుండా మరి ఒప్పుకోకుండా నువ్వు పెళ్లి చేసామంటే కాపులు నిలబడతాయా? నిలబడలేదు. అవునక ఇష్టం ఒకరికొకరు ఇష్టపడినప్పుడు, ఒకరికొకరు నచ్చినప్పుడు వాళ్ళు పెళ్లి చేసుకున్నప్పుడు కుటుంబాలు సంతోషంతో కాపురాలు చేస్తూ ఉంటారు. అదే ఇష్టం లేకుండా కాపురం చేయలేదు. అవునా? అటువంటి కుటుంబాలు ఎన్నో మరి విడిపోయినారు. అయితే నేను దేవునికి ఇష్టంగా ఉన్నప్పుడు, ఒక మనిషితో కాపురం చేయాలంటే ఇష్టం ఉంటేనే కాపురం చేస్తాను, ఇష్టం లేకపోతే కాపురం చేయాలి. అయితే నేను దేవుడితో ఇష్టంగా ఉండాలంటే విశ్వాసం కలిగి ఉండాలి. దేవునికి ఇష్టంగా బ్రతకాలంటే, దేవుడితో ఇష్టంగా ఉండాలి అంటే నేను విశ్వాసం కలిగి బ్రతకాలి. విశ్వాసం కలిగి ఇష్టమై ఉండాలి. అప్పుడే నేను ఇష్టపడతాను. విశ్వాసం లేకుండా చెబితే, విశ్వాసం అంటే ఏంటి? నమ్మకం కదా.
భక్తి. విశ్వాసం అంటే నమ్మకం ఉండాలి, భక్తి కలిగి ఉండాలి, భయం కలిగి ఉండాలి. విశ్వాసం అంటే చెప్పిన మాటలు లోపడమే, అది విశ్వాసం. హల్లెలూయా. అవునా? అప్పుడు విశ్వాసం మేము కలిగి ఉన్నప్పుడు దేవుడికి ఎవరికి ఇష్టమై ఉంటాం? దేవుడికి ఇష్టమై ఉంటాం. హల్లెలూయా. అందుకే ప్రభుత్వ ప్రియమైన దేవుని యొక్క సంగమా, మనం ఇక్కడ ఇష్టంగా ఉండాలంటే మనము ఆలోచించాలి. అవునా? అందుకే ప్రభుత్వ ప్రియమైన దేవుని యొక్క సంగమం ఇష్టంగా ఉండాలంటే విశ్వాసం కలిగి ఉండాలి. అదే 11వ అధ్యాయం 4వ వచనంలో మనం గమనించండి, పైన నమ్మకం కలిగి జీవించాలి. విశ్వాసం అంటే ఏబేలు కయోను కంటే 4వ వచనం 11:4 విశ్వాసమును బట్టి ఏబేలు కయోను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతన్ని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. దేవునితో విశ్వాసం కలిగి నీతిమంతుడికి సాక్ష్యం పొందడానికి ఆయన ఏమర్పించాడు? దేవునికి ఇష్టమైంది అర్పించాడా? దేవునికి ఇష్టమైంది అర్పించాడా? ఏ పేరు దేవునికి కాదు అంటే ఆయన బలి అర్పించడానికి దేవుడు కోరుకున్నది ఎప్పుడైతే ఏ పేరు దేవునికి ఇష్టమైనది అర్పించాడు కాబట్టి అందుకే ఏ పేరు దేవునికి ఇష్టం. కయ్యను దేవునికి అర్పణ అర్పించాడు, దేవునికి ఇష్టమైనది అర్పించాడా? దేవునికి ఇష్టమైన ఏ పేరు కయ్యను ఎవరు ఏదైనా ఇష్టమైన కయ్యను ఇష్టమైన అర్పణ దేవుడికి వచ్చినప్పుడు ఏదైనా దేవుడికి ఇష్టమయ్యాడు అంటే దేవుడికి ఇష్టమైనది దేవుడికి అర్పించాడు కాబట్టి ఏ పేరు దేవుడికి ఇష్టమయ్యాడు. కయ్యను అర్పణ అర్పించేటప్పుడు దేవునికి ఇష్టమైనది అర్పించలేదు కాబట్టి కయ్యను దేశంగా శపించబడిన వాడు. హల్లెలూయా. నువ్వు దేవుని మధ్యానికి వస్తున్నావు, దేవునికి అర్పిస్తున్నప్పుడు కూడా, దేవునికి సమర్పిస్తున్నప్పుడు కూడా, దేవునికి ఇస్తున్నప్పుడు కూడా నువ్వు దేవునికి ఇష్టమై ఉన్నా దేవునికి ఇష్టమైంది నువ్వు అర్పించాలి, దేవునికి ఇష్టమైంది నువ్వు ఇవ్వాలి. హల్లెలూయా. అందుకే దేవుడు ఇష్టమయ్యాడు. నువ్వు అర్పించే అర్పణ కూడా నువ్వు దేవునికి ఇష్టమై ఉన్నా, నువ్వు ఇచ్చే కాలం కూడా దేవునికి ఇష్టమై ఉండాలి. దేవుడికి ఏదైనా కోరుకున్నది ఇష్టమైనది దేవుడికి సమర్పించాడు. అది మరి కయ్యను ఇష్టమైన దేవుడికి అర్పించలేదు కాబట్టి దేవుడు కయ్యను అర్పణ ఇష్టపడలేదంటే కయ్యన చేసేది ఏమిటి? ఆ యొక్క ఉద్దేశం బట్టి కయ్యను దేవుడిని చంపేశాడు. అవునంగా ప్రభునందు ప్రేమ దేవుని యొక్క సంఘం దేవుని మందిరానికి వస్తున్నాం, దేవుడితో నడుచుకునేది దేవుడు ఇష్టపడాలి, దేవునికి అర్పించేది కూడా దేవుడికి అర్పించేది కూడా దేవునికి ఇష్టమై ఉండాలి. హల్లెలూయా. అవునా? మరి ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంఘమా, మరి ఏ టైంలో కానీ మరి యాకోబులో కానీ సంసోనులో కానీ మరి దేవునికి ఇష్టమైనప్పుడు కూడా మరి వాళ్ళు ఏదో ఒక తప్పిదం పొరపాటు చేసినప్పుడు కూడా దేవుడు క్షమించలేదు. యాకోబుని దేవుడు క్షమించలేదు. దేవుడు నడుచుకున్న యాకోబు దేవునితో మరి తప్పులు చేసినా కూడా క్షమించాడు. సంసోను కూడా దేవునికి మాత్రం తల్లిదండ్రులు మాత్రం క్షమించాడు. సంసోను కూడా దేవుడు క్షమించాడు. ప్రియమైన దేవుని యొక్క సంగమా, మీరు దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు, మీరు దేవునికి ఇష్టంగా మీరు బ్రతుకుతున్నప్పుడు మీ తప్పును కూడా దేవుడు క్షమిస్తాడా? క్షమించాడు. హల్లెలూయా. అవునా? ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, మరి ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా ఇక్కడ మనం గమనించినట్లయితే మరి నమ్మకంగా మనం ఉండాలి. అవునా? మరి నమ్మకం లేకపోతే మనము దేవునికి ఇష్టలుగా మనము జీవించాలి. దేవునికి ఇష్టంగా ఉండాలంటే ఇష్టంగా బ్రతకాలి, సమర్పించే సమర్పణ కూడా దేవునికి ఇష్టమై ఉండాలి. హల్లెలూయా. అదే విధంగా ప్రభునందు ప్రియమైన రాహాబు కూడా అనే వేష అయినప్పుడు కూడా దేవుడు క్షమించాడు. ఎందుకంటే తన తప్పులు దేవుడితో ఒప్పుకుంది, విడిచిపెట్టింది, దేవుడితో నడుచుకుంది కాబట్టి దేవుడు మరి ఆమెను కూడా క్షమించాడు. మరి ప్రభునందు ప్రియమైన ఇక్కడ నమ్మకం కలిగే ఫలితాలు 3 ఉంటాయి. ఒకటి, నమ్మకం ఉన్న వారి చేత అది ఏదో ఒకదాన్ని జయించి విజయాన్ని సాధించడమే విశ్వాస విజయంగా ఉంటుంది. అది బహుగా శక్తివంతుంది. అంటే నమ్మకం ఉన్నవారికి
ఎప్పుడైతే దేవుడితో నమ్మకున్న వారికి ఏం కలుగుతుంది, అది ఏదో ఒక విజయాన్ని జయించగలుగుతారు. అవునా కదా? మరి విశ్వాసంతో జయించగలుగుతారు. నిర్జీవంగా ఉంటారు. అది బహు రుచిగా ఉన్న వారికి అది ఏమై ఉంటుంది, బహు శక్తివంతం. రెండవది, మరి నమ్మకంగా దేవుని నుండి దీవెనలు పొందుకుంటారు. నమ్మకంగా ఉన్నప్పుడు దేవుని పొందుకుంటారు, దీవెనలు పొందుకుంటారు. దీవెనలు పొందుకుని మరి ప్రతి విశ్వాసం ఏదో ఒక అద్భుతమైన రీతిలో దేవుడు దీవిస్తారు. మరి మూడవది, నమ్మకంగా మనం ఉన్న వారితో అన్నింటినీ ఓర్చుకుంటుంది. నమ్మకంగా దేవునితో ఉన్నప్పుడు అన్నిటినీ ఓర్చుకుంటుంది. మరి అంతవరకు ఓర్పును సహిస్తుంది కదా. కాబట్టి నిజమైన నమ్మకం క్రియలు జరిగిస్తుంది. నమ్మకం వారు నిజంగా దేవునితో నమ్మకమైన క్రియలు కూడా జరిగిస్తారు. కూడా అందుకే ఆ మూడు ఉన్నప్పుడే దేవునితో నమ్మకం జీవించగలుగుతాం. అందుకే ఆరోగ్య నమ్మకంతో దేవునితో నడిచారు కదా. ఆరోగ్య నమ్మకానికి సాహసానికి మధ్య ఉన్న ఏమిటి సంబంధం ఏంటంటే ఆరోగ్య నమ్మకంతో ఉంటారు. అవునా కదా? అందుకే మన నమ్మకంతో ఉన్నప్పుడే మరి నమ్మకం అనేది మనం ఎప్పుడైతే దేవునితో నడుచుకుంటాం, అటువంటి వారు అబద్ధాలు చెప్పలేరు, అబద్ధంగా బ్రతకలేరు కదా. అవునా కదా? కాబట్టి ప్రభుత్వ ప్రియమైన దేవుని యొక్క సంగమా చూడండి, మొదటి రాసిన పత్రిక 5వ 10వ వచనం మనం చూడండి. అపనమ్మకం ఉన్న వ్యక్తిని దేవునితో అబద్ధమాడు ఏమాడు. మొదటి రాసిన పత్రిక 5వ 10వ వచనం 5:10. అపనమ్మకముగా ఉన్న వ్యక్తి 5:10 దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు తనలోనే ఈ సాక్ష్యము కలిగి ఉన్నాడు. దేవుని కుమారుని విశ్వాసం, దేవుని విశ్వాసం కలిగిన యేసు ప్రభువుని విశ్వాసం కలిగిన వాడు సాక్ష్యం కలిగి ఉన్నాడు. సాక్ష్యమును నమ్మలేదు గనక అతడు దేవుణ్ణి అబద్ధికుడిగా చేసిన వాడే. ఎప్పుడైతే దేవుని విశ్వాసం లేనివాడు, దేవుని నమ్మకం లేనివాడు ఇప్పుడు ఏం చేస్తాడంటే దేవుని అబద్ధంగా చేస్తాడు. అవునా? అబద్ధంగా ఉన్నవాడు దేవుణ్ణే అబద్ధంగా చేస్తాడు. అవునా? ఎప్పుడైతే దేవునితో అబద్ధంగా ఉన్నవాడు, దేవుని యొక్క విశ్వాసం లేనివాడు దేవుని అబద్ధం చేస్తాడు. ఎందుకంటే వీడు స్థిరంగా నిలబడలేడు, వీడు స్థిరంగా ఉండలేదు, వీడు విశ్వాసం, వీడు నమ్మకం, వీడు వ్యక్తి భక్తి విశ్వాసం ఉండదు. కానీ దేవుడే లేదని. ఎందుకంటే వాళ్ళ బలహీనతను బట్టి, వాళ్ళ అపనమ్మకాన్ని బట్టి కదా దేవుడి శక్తికి వస్తున్నప్పుడు వీళ్ళ అబద్ధాన్ని బట్టి దేవుడు కూడా అబద్ధాలు చేస్తారు. ముందు వీళ్ళ అబద్ధికుడు అబద్ధాలు అయితే వీళ్ళతో బట్టి దేవుడిని కూడా అబద్ధంగా చేస్తారు. ఎందుకంటే సాక్ష్యంగా పోతారు. దేవుడు అద్భుతం చూడటారు. ఎటువంటి దేవుడిని నడుచుకున్న వాడే దేవుని అద్భుతం చూడగలుగుతారు. అటువంటి వాడు దేవునికి సాక్ష్యం పొందుకోగలుగుతారు. దేవుని యొక్క కుమారుని యొక్క సాక్ష్యము విశ్వసిస్తారు, నమ్ముతారు. అవునా కాదు? కాబట్టి వీరు అబద్ధికులుగా ఉన్నవారు దేవుని కూడా అబద్ధికులుగా చేస్తారు. ప్రభుత్వ ప్రియమైన దేవుని యొక్క సంగమా, ఒక వ్యక్తి హృదయంలో మరొక వ్యక్తి గురించి అపనమ్మకం ఉన్నారు. ఒక వ్యక్తిని నమ్మకంగా నమ్మినప్పుడే అది నమ్మకం ఉంటుంది. కానీ ఆ విశ్వాసం, ఆ నమ్మకం అనేది ఒక మనిషి నమ్మకం ఆ మనుషులు లేకపోతే ఆ మనిషి నమ్మలేడు. నమ్ముతాడా? నమ్మలేదు. అవునా? చూడండి, దేవునికైనా నమ్మి మనం ఇల్లు విడిచిపెట్టిపోతే వాడు ఏం చేయలేదు. ఎందుకంటే నమ్మకంతో ఇచ్చాడు. అదే దొంగతో మనం వాడికి ఇస్తే వాడు దొంగ ఇంట్లో దొంగతనం చేస్తాడే, మనం తీసుకోవాలని చెప్పి మనం అపనమ్మకంతో ఉన్నాం అనుకోండి, వాడు ఖచ్చితంగా చేస్తాం. అవునా? నమ్మి మనం డబ్బులు తాళించడం వల్ల విశ్వాసం కలిగి ఉంటాం. అవునా? నీ ఒక వ్యక్తిని నమ్ముతున్నప్పుడు విశ్వాసం కలిగి ఉంటాం, నమ్మకం కలిగి ఉంటాం. అంటే దేవుని యొక్క సాక్ష్యం కలిగి ఉన్నప్పుడు నమ్మకంతో ఉంటుందా? ఏముండాలి? నమ్మకంతో ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ఈ స్థితిని బట్టి మనము నమ్మకం లేకపోతే మనకు మరి ఆనందం నమ్మకానికి ఏం లేకపోయింది, శాము లేకపోయింది. ఆనందం దేవుని నమ్మాడు కాబట్టి, నమ్మకం ఉన్నాడు కాబట్టి, ఆ నమ్మకాన్ని బట్టి ఆనందం ఏమీ లేకపోతే శాము లేకపోయింది. దేవుడితో నమ్మకంగా ఉంటే నీకు కూడా శాము మరణం లేదు.
ఆత్మ శరీరానికి మరణం, ఆత్మ మరణం. అందుకే ప్రభుత్వ ప్రియమైన దగ్గర నమ్మకంగా మనం ఉన్నట్లయితే ప్రభు రావడం వరకు వారి సాక్ష్యంగా బతికినట్లయితే ఈ స్థితిని బట్టి ప్రభు తిరిగి వచ్చే సమయంలో జీవించుతున్న ఈ విశ్వాసాన్ని బట్టి కలిగి ఉండండి కూడా ఆత్మకు చావు అన్నాడు కాబట్టి నమ్మకం ఉన్నాడు కాబట్టి ఆత్మకు ఏం లేదు, మరణం లేదు. నీవు కూడా నమ్మకంగా ఉంటే, విశ్వాసం కలిగి ఉంటే నీకు కూడా మరణం లేదు పిల్లరా. అందుకే ప్రభు చూడడానికి నమ్మకంగా ఉండాలి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో 51-53 వచనాలు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించుము గాని నిమిషంలో ఒక రెప్పపాట అప్పుడు మృతులు అక్షయులుగా మనము మార్పు పొందుదుము. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైన దేవుని యొక్క సన్నిధిలో ఇదిగో మనము తెలుపుచున్నాను. ఏ మరొకటి ఆలోపు దేవుడు నమ్మాడు, ఆలోపు విశ్వాసం కలిగి దేవుడు నడుచుకున్నాడు కాబట్టి ఆలోపు ఏం లేదు, మరణం చూడలేదు కదా. మనం కూడా ఎప్పుడైతే విశ్వాసం ఉంచి ప్రభుత్వం నమ్మకంగా మనం జీవిస్తుంటే ఒక అద్భుతమైన మర్మాన్ని చూడగలుగుతాం. ఏ మర్మం అంటారా? మనం అందరం నిద్రించము కానీ నిమిషంలో విశ్వాసం ఉంచినవా, ప్రభు నమ్ముకున్నావా? నిద్ర రెండు నిద్రలు, ఒకటి శరీర నిద్ర, రెండవది ఆత్మ నిద్ర. శాశ్వతంగా ఈ లోకం నుంచి వెళ్ళాల్సి వస్తుంది. హల్లెలూయా. అందుకే మనమందరం ఏం చూడమంట? నిద్రను నిమిషంలో ఒక రెప్పపాటున కడుబూర మూగగానే మనమందరము మార్పు పొందుదుము. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, మనమందరం నిద్రించము కానీ నిమిషంలో ఒక మార్పు వస్తున్నారు. ఎప్పుడైతే కూర ఊదినప్పుడు ఆ కడుపు ఊగలుగుతాడు ఏమొస్తుందట? అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడతారు. ఎప్పుడైతే దేవుడు విశ్వాసంతమైన వారు మరణిస్తే నిద్రించిన వారు కూడా అక్షయముతో దేవుడు లేపుతాడు. మనం యేసు ప్రభు సన్నిధికి ఎందుకు వస్తున్నాం? దేవుని మందిరానికి ఎందుకు వస్తున్నామంటే చనిపోయిన ఆయన తిరిగి ఏ విధంగా లేచాడు, మనల్ని కూడా లేపుతాడన్న నమ్మకం, ఒక విశ్వాసం నుంచి దేవుని సన్నిధికి మనం వస్తూ ఉన్నాం. అవునా కాదు? అక్షయముతో లేపుకుంటాడు కానీ మనం చావడానికి కాదు, నిద్రపోవడానికి కాదు, దేవుని సన్నిధికి మనం వస్తున్నాం. అవునా కాదు? మనము మర్మమైన మాత్యమైన ఈ శరీరాన్ని ధరించుకున్నప్పుడు, ఈ మరణమైన అమర్తను ధరించుకున్నప్పుడు విజయవంతం మరణంలో మృంగవేయబడెను అని వాక్యం. దేవుని యొక్క సంగమా, మనం కూడా దేవునికి ఇష్టంగా మనం జీవించినప్పుడు, దేవునికి ఇష్టంగా మనం నడుచుకున్నప్పుడు ఆరోగ్య మరణం చూడలేదు. ఆరోగ్యం తర్వాత ఏలే కూడా మరణం చూడలేదు. మనం కూడా దేవునితో నడుచుకుంటే, విశ్వాసం ఉంచితే మరణించిన వారిని తిరిగైనా అక్షయంతో మనం లేపుతాం. విశ్వాసం కలిగి దేవునితో ఉండాలి. అందుకే ప్రభువునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా మనం గమనించినట్లయితే చూడండి, మొదటి దర్శనం రాసిన పత్రిక 4వ అధ్యాయం 17 వచ్చింది. 4వ అధ్యాయం 15-17 వచ్చిన మొదటి దర్శనం రాసిన పత్రిక తొందరగా మేము ప్రభువుని బట్టి మీతో చెప్పినది ఏమనగా, మేము ప్రభు మాటను మీతో చెప్పినదేమనగా, ప్రభు రాకడ వరకు సజీలమై నిలిచి
ఉంటే మనము నిద్రించు వారి కంటే నిద్రించు వారి కంటే ముందుగా ఆయన సన్నిధిలో చేరుదుము. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, దేవునికి ఇష్టమైనప్పుడు నిలిచినప్పుడు, దేవునికి ఇష్టంగా మనం బ్రతికినప్పుడు మనం ఏమైతామంటే, మనం దేవునికి ఇష్టంగా మనం బ్రతికినప్పుడు మన జీవితం ఎలా ఉంటుంది, మన ప్రభు మాటను బట్టి ఏమిటంట బట్టి మీతో చెప్పినది కనుక ప్రభు రాకడ సజీవులమై నిలిచి మనము నిద్రించు వారి కంటే ముందు మనం ఆయన సన్నిధిలో చేరమని. ప్రధాన దూత దేవుని పూరతోను ప్రభు దిగి వచ్చి క్రీస్తు నందుండి మృతులైన వారు మనం వారితో ఎదుర్కొనటకును కాగా ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, మొదటి ఏంటి? దేవునితో నడుచుకున్నవాడు. రెండవది దేవునికి ఇష్టమైనవి. దేవునితో మనం ఇష్టంగా నడుచుకున్నాము. దేవునితో మనము ఇష్టంగా ఉంటే, దేవునితో నడుచుకుంటే మనం ఏదైనా చనిపోయిన వారి ఆత్మక వారి కంటే ముందుగా మనం వెళ్ళంగానే ఆయన సజీవుడికి లోకానికి ఏ విధంగా తిరిగి వచ్చాడు. మనం ఆయన వస్తువులకు ఆత్మతో పూర్వ శబ్దంలో వస్తున్నప్పుడు ఎలా లేదంటే మనం కూడా దేవునితో ఉంటాం. మనం చాలా దేవుని విశ్వాసంగా ఇష్టంగా బ్రతకపోతే అగ్ని ఆడలకు వచ్చాము, నరకమే. మనం దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నామంటే ప్రభువుతో మనం జీవించాలి. మరణాన్ని ఆనకు చూడలేదు, ప్రభువుతో నమ్ముకున్నాడు, ప్రభుతో నడుచుకున్నాడు, ప్రభుకు ఇష్టంగా ఉన్నాడు కాబట్టి ఆనకు మరణాన్ని చూడలేదు. నీవు కూడా ప్రభుతో ఇష్టంగా బ్రతికితే, ప్రభుతో ఇష్టంగా నడుచుకుంటే నీవు కూడా మరణాన్ని చూడలేదు. హల్లెలూయా. ప్రభువుతో నీవు కూడా ఉంటాం. అందుకే ప్రభు మనం నమ్ముకోవాలి, ప్రభుత్వం ఇష్టంగా మనం బ్రతకాలి. హల్లెలూయా. కాబట్టి ప్రభుత్వ ప్రియమైన దేవుని యొక్క సంగమా, యాకోబు రాసిన పత్రిక 1:27 దేవునికి ఇష్టంగా ఉండాలంటే పరిశుద్ధంగా మనం జీవించాలి. పరిశుద్ధంగా లేకపోతే మన దేవునికి ఇష్టంగా ఉండాలి. అవునా? ఇష్టంగా ఉండాలంటే మనం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలంటే ఎలా ఉండాలి? నీ ప్రవర్తన పరిశుద్ధంగా ఉండాలి, నీ తలపు పరిశుద్ధంగా ఉండాలి, నీ ఆలోచన పరిశుద్ధంగా ఉండాలి, నీ మాటలు పరిశుద్ధంగా ఉండాలి, నీ నడక పరిశుద్ధంగా ఉండాలి, నీ పడక పరిశుద్ధంగా ఉండాలి. అప్పుడే దేవునితో చూడాలి. యాకోబు రాసిన పత్రిక 3:10-27 తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్లను వారి ఇబ్బందిలో పరామర్శించి ఇహలోక మాన్యమును తన కంటే కూడా తన్ను తాను కాపాడుకొనటయే. ఎప్పుడైతే పరిశుద్ధంగా జీవిస్తున్నప్పుడు ఎవరంట విధంగానే తల్లిదండ్రులు లేని వారిని ఆదరించడము, కష్టంలో బాధలు ఆదరించడమే. నువ్వు ఎప్పుడైతే నడుచుకుంటావో అప్పుడు నువ్వు కాపాడుకుంటావు. దేవుడు పరిశుద్ధంగా జీవిస్తావు. హల్లెలూయా. కాబట్టి అందుకే దేవుడు ఏమంటాడంటే, దేవుని కాటము 11:40 వచ్చిన ఏమంటే, నేను పరిశుద్ధుడైన యెహోవాను. లేవి కాండము 11:44 వచ్చిన వాళ్ళు గమనించినట్లయితే, నేను పరిశుద్ధుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధులై ఉండండి. ఏమంట? పరిశుద్ధులై ఉండండి, మిమ్మల్ని మీరు పరిశుద్ధ పరుచుకున్నామని. దేవుడు ఎవరంటే ఆయన పరిశుద్ధుడు, అపవిత్రత లేనివాడు, మచ్చ లేనివాడు, ధర్మము లేనివాడు. అయితే ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం ఆయన వెంబడిస్తున్నాం. మనం ఏముండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. చూడండి, మరి ఎప్పుడైతే ఒక మొబైల్ కంపెనీ వాడు తయారు చేసిన తర్వాత ఆ కంపెనీ మొబైల్ ఇంకొక వేరే కంపెనీ మొబైల్కు బ్యాటరీ వేసేది, బ్యాటరీ పనిచేస్తుందా? బ్యాటరీ పనిచేయదు. అవునా కాదు? మరి ఏ కంపెనీది ఆ కంపెనీకి వాడితేనే అది వాడబడదు. అవునా కాదు?
మరి దేవుని మనం వెంబడిస్తున్నప్పుడు, దేవుని ఆరాధిస్తూ ఉన్నప్పుడు, దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు దేవుడు ఎటువంటి వాడు? అబద్ధం చెప్పేవాడా? సాకులు చెప్పేవాడా? చెప్పండి. ఆయన ఏమంటాడు? నేను పరిశుద్ధుడనగా మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి, పరిశుద్ధులుగా జీవించండి, సాక్ష్యం కలిగి ఉండండి, పరిశుద్ధులుగా ఉండండి. అప్పుడే మీరు నా పిల్లలు, నా కుమారుడు, నా కుమార్తెలు అయి ఉంటారని చెప్పి దేవుడు చెప్తున్నాడు. మనం జీవిస్తున్న జీవితం దేవుడు ఎలా ఉన్నాడు, ఆయనతో మనం ఎలా ఉండాలని మనం నేర్చుకోవాలి. అవునా కాదు? ఆయన పరిశుద్ధుడా లేకపోతే అపవిత్రుడైన అబద్ధం చెప్పాడు కదా? అవునా కాదు? ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి. ఆయన పరిశుద్ధులైన దేవుడు ఉంటాడు. మూడవది ఏంటి? మరణము చూడదు. ఆరోగ్య జీవితం ఏమైంది? ఎప్పుడు రాష్ట్ర పత్రిక 11 వచ్చింది. ఆరోగ్య జీవితంలో ప్రాముఖ్యమైన మరణం. ఆరోగ్య ఎలా మరణించాడో ఆరోగ్య దేవుడు తీసుకున్నాడు. మనం మాట్లాడుతూ ఏంటంటే ప్రభునందు ప్రియమైన దేవుడు విశ్వాసాన్ని బట్టి హానోకు మరణం చూడకుండానట్లు, విశ్వాసాన్ని బట్టి ఆరోగ్య మరణం చూడకుండా కొనిపోబడెను. మరణము అంటే దేవునితో విశ్వాసంగా నమ్మకంగా ఉన్నారు కాబట్టి అందరిలో పుట్టిన తర్వాత చక్కగా తప్పదంట. అవునా కాదు? మరి ఆనోకు దేవుని ఎంత నడుచుకున్నాడు కాబట్టి అందుకే దేవుడు ఆనోకుని మరణము చూడకుండా దేవుడు ఎత్తుకునేశాడు. ఎక్కడ ఎత్తుకున్నాడు? ఆయన ఎక్కడైతే పరిశుద్ధంగా స్థలంలో జీవిస్తున్నాడో ఆ పరిశుద్ధంగా జీవించిన దేవుని యొక్క సన్నిధిలో విశ్వాసంగా నమ్మకంగా బ్రతికిన ఆరోగ్యం ఏం చూడదంట? మరణాన్ని చూడలేదంట. మరణిస్తే ఏమంటుందంటే నా ఇంట్లో రోదన, వేదన, బాధ కదా. అయితే ఆ యొక్క మరణం ఎవరు చూడలేదంట? ఆరోగ్యం చూడలేదంట. హల్లెలూయా. మరణించుకోకుండా దేవుడు ఆరోగ్యుని మహిమ సింహాసనం ఎదుగుని మహిమ పట్టణానికి చేర్చుకున్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, ఆనందం చేర్చుకున్న దేవుడు ఆయన ఉన్న నేను మానవ దేవుడు, మానవ దేవుడు కాబట్టి ఆయన పరిశుద్ధుడు కాబట్టి నీవు ఆనందలాగా నువ్వు దేవుడితో నడుచుకుంటే ఆనందలాగా చూడవు. రెండో మరణమే అగ్ని ఆనందం ఉంచావు. ఆ మరణం తప్పించుకోవాలంటే ఆనందలాగా విశ్వాసం బ్రతకాలి, ఆనందలాగా నమ్మకం బ్రతకాలి, ఆనందలాగా సాక్ష్యం కలిగి జీవించినప్పుడే ఆనందం ఏం చూడదంట? మరణం చూడదంట. నేను జీవిస్తూ దేవుని నమ్ముకున్న తర్వాత నేను కూడా రెండవ అగ్ని ఆనగా మరణాన్ని మనం తప్పించుకోవాలంటే నమ్మకంగా హల్లెలూయా. విశ్వాసం కలిగి ఉండాలి, సాక్ష్యం కలిగి ఉండాలి. అందుకే మరణం చూడకుండా వ్యక్తిగా ఉండాలంటే మనం దేవుడితో కాబట్టి ఆ నమ్మకం లేకపోతే మనము రెండో మరణం తప్పించుకోవాలి. దేవుని నుండి విశ్వాసము, సాక్ష్యం కలిగి ఆనందం బ్రతికాడు కాబట్టి, ఇష్టంగా జీవించాడు కాబట్టి ఆనందం మరణం చూడలేదు. మరణం అంటే రెండవ మరణమేంటి? అగ్ని ఆనందం నరకమే. అవునా కదా? ఈ అగ్ని అని ఈ మరణాలను తగ్గించుకోవాలంటే ఆనందం వలె విశ్వాసం కలిగి, భక్తి కలిగి, సాక్ష్యం కలిగి జీవితాడైతే రెండవ మరణం కూడా చూడాలి. అందుకే ఉన్నత ప్రేమ ఆరోగ్య దేవుడికి ఇష్టడై ఉన్నాడు. నీవు కూడా దేవుడికి ఇష్టంగా ఇష్టంగా బ్రతికినట్లయితే దేవుడు ఆరోగ్యము మరణం తప్పించిన దేవుడు, ఆరోగ్యము అగ్నిని తప్పించిన దేవుడు కూడా తప్పించుకోగలుగుతాం. ప్రభుత్వం ప్రియమైన దేవుడుగా మరి ఆ పదం గ్రీక్ పదంలో ఏమిటంటే మెటాటి కేమి అంటారు. అంటే ఒక స్థలం నుంచి ఇంకొక స్థలం మార్చడం. అంటే ఆలోక భూలోకం నుంచి పరలోకానికి దేవుడు మార్చాడు. మరణాన్ని చూడకుండా భూలోకం నుంచి ఎక్కడ మార్చడానికి పరలోకానికి మార్చాడు. నీవు కూడా ఆరోగ్యం అనే ఇష్టంగా బ్రతికి, ఆరోగ్యం అనే దేవుడితో నడుచుకున్నట్లయితే ఆరోగ్యం అనే మరణాన్ని చూడగలదు, జీవించగలుగుతాం. ప్రభుత్వం ప్రియమైన దేవుని యొక్క సంగమా, 2 రాజుల 2వ అధ్యాయం మనం ఒక్కసారి గమనించినట్లయితే తన చెప్పి ముగిస్తాను. ఏమీ కూడా మరి సుడిగుండం చేత ఆకాశం పరలోకం కారణమే
ఏలే కూడా మనం చూడాలి కదా. ఏలే కూడా దేవుతో 2వ రాజుల గ్రంథము 11వ అధ్యాయం గమనించండి. ఏలేనాడు సునీగుండము ఆయన మరణాలు చూడకుండా దేవుడు ఏలే కూడా ఆకాశం చెప్పుకున్నాడు. నీవు కూడా దేవుని విశ్వాసం ఉంచి మరి మొదటి ఏంటి 3 విషయాలు గమనించాలి. మొదటి దేవునితో నడిచిన వ్యక్తి, దేవునితో నడిచిన వ్యక్తి ఆదము. రెండవది దేవునికి ఇష్టమైన వ్యక్తి. దేవునితో ఎప్పుడైతే నడుచుకుంటాడో దేవునికి ఇష్టమైన వ్యక్తిగా మనం బ్రతికినప్పుడు మూడవది ఏంటి మరణం చూడాలి. అందుకే దేవునికి ఇష్టంగా మనం బ్రతికినట్లయితే నేను కూడా అన్ని గుండా మరి నరకం చూడకుండా దేవుడిని కాపాడుతున్నాను. కాబట్టి